చాలా మంది. సో హలో మోమోస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికైతే హ్యాపీ దీపావళి. అందరికీ హ్యాపీ దీపావళి మామ. మీరు అందరూ అయితే ఖుషిగా ఉన్నారని అయితే కోరుకుంటున్నా. దీపావళిలో మేము అమ్మిన బాంబులన్నీ అయితే పేల్చుకున్నారైతే కోరుకుంటున్నా. కానీ నాకు చూపించిన సపోర్ట్ అయితే అంతా ఇంత కాదు. ఎంత సపోర్ట్ చూపించేది అంటే అదైతే ఇక మాటలో చెప్పలేను. ఒకసారి నువ్వే యూజ్ చేసుకో. ఎంత సపోర్ట్ చూపించేదంటే ఒక్క బ్యానర్ పెట్టినాం, వీడియో రిలీజ్ చేసినామంటే మన ఫ్యాన్స్ అయినా సరే, నా ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ ఎంత మంది వచ్చేది అంటే 90% వాళ్ళే సేల్ చేసేది. 90% సేల్ చేసేది. ఇంకా హైలైట్ ఏంటంటే బాయ్ నిజం చెప్తున్నా, నా అల్టిమేట్ ఏంటంటే లక్ష్మీ బాంబులు అయితే మొత్తం వెళ్ళిపోయినాయి. కానీ మెయిన్ స్టోరీ ఏంటంటే చాలామంది అడిగేది, మామాను ఎంత ఐటమ్ తీసుకొచ్చినావు నీకు ఎంత లాభం వచ్చింది, ఎంత ఐటమ్ తీసుకొచ్చినావు నీకు ఎంత లాభం వచ్చింది, ఎంత ఐటమ్ తీసుకొచ్చినావు ఎంత లాభం వచ్చింది. నేను తీసుకొచ్చిన ఐటమ్ అయితే నీకు చెప్పేస్తున్నా ఎంత ప్రైజో. మనం తీసుకొచ్చిన ఐటమ్ అయితే 2,40,000 ఐటమ్ అయితే తీసుకొని వచ్చినాం. అదంతా మీ సపోర్ట్ చూపించడం కారణంగా మొత్తం కూడా సేల్ అయిపోయింది. ఒక్కొక్కరు షార్ట్ అయితే మాత్రం ఎట్లా తీసుకున్నారంటే ఇక చెప్పొద్దు మామ. ఎంత గిరాకీ చేసేది అంటే ప్రతి ఒక్కరు కూడా ఫాలోవర్స్ అయినా సబ్స్క్రైబర్స్ అయినా ఎంతమంది వచ్చేది అంటే ఇక చెప్పొద్దు. ఇక ఈ రాక్ అండ్ రోల్స్ అయితే మాత్రం ఒక్కటి కూడా మిగలేదు. ఇక 30 షార్ట్స్ అయితే మాత్రం ఒక్క ఐటమ్ ఉంటే ఒట్టు. మళ్ళీ నేను 4 కల్లా వచ్చి అసలు కస్టమర్స్కి మొత్తం ఐటమ్ కూడా దక్కకపోతే మళ్ళీ వచ్చి కాకాల పుల్లలని భూచక్రాలని మళ్ళీ తీసుకొని పోయినా. అప్పుడు మళ్ళీ ఇంకో 20,000 ఐటమ్ తీసుకొని పోయినా. కానీ కొద్ది సపోర్ట్ చెప్పలేదు. మీ అందరికైతే ఎంత లాభం వచ్చింది అని ఉంటుంది. ఇంకా మెయిన్ స్టోరీ ఏంటంటే ఇప్పుడు మన క్రాకర్స్లలో ఎట్లుంటుంది అంటే ప్రతి ఒక్కళ్ళు మీరు చెప్పాలో తెలియదు కానీ క్రాకర్స్లలో మెయిన్ స్టోరీ ఏం నడుస్తుంది అంటే బాయ్ రేట్లు ఎందుకు అంత ఎక్కువ ఉంటాయి అంటే అక్కడికి వెళ్ళి తీసుకొచ్చేటప్పుడు రేట్లు అనేవి కరెక్టే ఉంటాయి. ఇగో ఇదేంది ఫైర్ డిపార్ట్మెంట్, వీళ్ళకి పైసలు పోతాయి. ఒకటి తీసేసిందా సుతిల్వం, ఇగో ఇది పోలీస్ డిపార్ట్మెంట్, వీళ్ళకి కూడా పైసలు పోవాలి. అయిపోయిందా? ఇది ఎంఆర్ఓ, ఇది ఆర్డీఓ, ఇది మున్సిపల్, ఇది కొంతమంది మళ్ళీ మధ్యలో వస్తారు వాళ్ళకి. ఇది మళ్ళీ మా దాంట్లో షాప్లో అందరికీ దావత్ అయిన అదంతా. ఇది మళ్ళీ మన గిరాకులలో మనకు తెలిసిన వాళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు అనుకున్నాం కదా. మనకు తెలిసిన వాళ్ళు అయితే 10,000 బిల్లు అయితే 2,000కి రాదా అంటే మేము అడగచ్చాం. మేనమ్మా ఒక మాట అడగచ్చు అయితే అమ్మలే కదా. ఇగో వాళ్ళ కోసం మీరు ఒకటి. ఇక లాస్ట్ నాకు ఎంత మిగిలినాయి, డబ్బా మొత్తంలో నాకు ఎంత మిగిలినాయి చూడు, నువ్వు అర్థం చేసుకో. ఇక నేను 2,40,000 ఐటమ్ పట్టుకొస్తే నాకు ఎంత మిగిలినాయి. ఈ 8 బాంబులు బయటనే పెట్టినాక నాకేం మిగిలినాయి 2. ఈ రెండిట్లో కూడా ఏం పోతుంది, ఇద్దరం ఉన్నాం పార్ట్నర్లో. ఇది ఒక బాంబు ఆయనకు పోతే ఒక బాంబు నాకు మిగులుతుంది. ఈ 2 మిగిలితే డబ్బా మొత్తం ఇక చెప్పు నాకు ఎంత లాభం వచ్చింది, ఏం లాభం వచ్చింది. ఒక్కొక్క రూపాయి అందరూ అనుకుంటారు క్రాకర్లలో మత్తుగా పైసలు వస్తాయి. మామ పైసలు వస్తాయి కానీ కనిపించాయి. నువ్వు పెట్టిన పెట్టుబడి 2 లక్షలు అయితే 2 లక్షలు కట్టాలి, మళ్ళీ అవన్నీ కట్టాలి, లైసెన్స్కి కట్టాలి, ఎన్ని ఉంటాయి. మళ్ళీ ఇవన్నీ ఇట్లా నింపుకుంటా పోతే నాకు వచ్చిన లాభం 15,000 20,000. ఓపెన్ మాట 15,000 20,000 లాభం కోసం మేము 3 రోజులు ఎంత కష్టపడ్డామో ఒక్కసారి చూసుకో. మహాలక్ష్మి హనుమామ క్రాకర్స్ హోల్సేల్ పైన 30% ఎంతో కొంత తీసే 30% ఆఫ్ లో. అంత కష్టపడి అమ్మితే మాకు మిగిలిన అమౌంట్ ఎంత ఇచ్చిల్లా. ఈ పైసలు మాకు మిగిలినాయి ఇంత చిన్న 15,000కి 20,000. అంత కష్టపడి 3 రోజులకి వెళ్ళి తిరగాక మళ్ళీ ఒక డిసప్పాయింట్ ఏంటంటే వర్షం పడ్డది. వర్షంలో 20,000 ఐటమ్ నానిపోయింది. అది అమ్ముతామా? అమ్మం. 20,000 ఐటమ్ మాకు ఉట్టుట్టి అనే నాశనం అయిపోయింది. మేము పెట్టింది ఫస్ట్ టైం అయినా కానీ మాకు 20,000 ఐటమ్ మాకు అట్లా అవుతుంది అని అయితే మేము ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. అట్లాంటిది మాకు 20,000 ఐటమ్ వర్షం కారణంగా నాశనం అయిపోయింది. ఏం చెప్పాలి? ఇట్లాంటి డబ్బాలైనా సరే 120 షార్ట్స్ అయినా సరే మాకు నానిపోయినాయి. అది మాకు లాస్ 20,000 లాస్ అయినాయి. ఇవన్నీ బేస్ చేసుకొని నేను పెట్టిన ఫస్ట్ టైంకి ప్రతి ఒక్కళ్ళు అంటారు అది క్రాకర్లలో మస్తు బిజినెస్ ఉంది, అదే మొత్తం పైసలు ఉన్నాయా అని. ఇవన్నీ బేస్ చేసుకొని చెప్తే మామ క్రాకర్ షాప్ నువ్వు పెడతావు కానీ నీకు ప్రాఫిట్ అనేది నువ్వు ఎక్స్పెక్ట్ చేయకు. టైంపాస్కి పెట్టుకో. ప్రాఫిట్ అంటే ఒక చిట్టి వెళ్ళిపోతుంది అంతే. ఒక చిట్టి మందం పైసలు సంపాదించాలి కానీ ఆ చిట్టి మందం నువ్వు పైసలు సంపాదించాలంటే ఉదయం తీసుకోవాలి లోపల 3 రోజులకి వెళ్ళి ఎట్లుంటుంది తెలుసా చెప్తున్నా. సైక్ ఇక్కడ వీడియో నా ముఖం ఇప్పుడు ఎట్లుంది
అందులో ఎట్లా చూడు ఒకసారి చూడు. మామా క్రాకర్ హోల్సేల్ పైన 30% ఆఫ్, హోల్సేల్ పైన 30% ఆఫ్. మామ ఒక్కసారి చూసినా ఎంత గిరాకుందో. ఒక పేషెంట్ లెక్క అయిపోయినా. ఒక్కసారి నువ్వు వీడియో ఎట్లా కనిపిస్తున్నా పేషెంట్ లెక్క అయిపోయినా. ఇప్పుడు ఎట్లున్నా అప్పుడు ఎట్లున్నా అవన్నీ అయిపోయినాక అందరు అనుకుంటారు అమ్మో ఎంత లాభం వచ్చింది అనుకో. ప్రతి ఒక్కళ్ళు ఇంత పెద్ద చిచ్చుబుడ్డి లెక్క లాభం వచ్చింది అనుకుంటారు. వచ్చింది ఎంత ఇంత. ఇది అంటబెట్టుడితోనే అయిపోతుంది, అంటబెట్టుడితోనే అయిపోతుంది. కానీ ఏంటంటే ఎక్స్పీరియన్స్ అనేది తెలిసిపోతుంది అసలు క్రాకర్స్ అంటే ఏంది. చాలామంది అంటారు కానీ ఈ క్రాకర్ బిజినెస్లో అస్సలైన ముచ్చట ఏంటంటే తెలిసిన వాళ్ళని ఎప్పుడు పిలవద్దు. మళ్ళా చెప్తున్నా, నువ్వు షాప్ పెట్టినావు అనుకో, అన్న ఇక్కడ షాప్ పెట్టినా అస్సలకే పిలవకు. నువ్వు పిలవకు. నువ్వు పెట్టినావు నీకు నడుస్తుంది అంతే. ఓపిక పట్టు, వచ్చిన కస్టమర్ని రిసీవ్ చేసుకో, స్ట్రేంజర్ని రిసీవ్ చేసుకో, మంచిగా అలా క్రాకర్స్ అమ్ముకో, 1-2 రూపాయలు వెనకేసుకో. కానీ ఎప్పుడైతే నీకు తెలిసిన వాళ్ళు వచ్చిర్రే అనుకో, ఒక 5,000 బిల్ అవుతుంది అందాదా. మన ఇద్దరు లెక్కల 5,000 బిల్ అయిపోయింది. 1,500 కొడతా అంటే నీకే పడదా? 1,500 నీకే బాంబులు పడి నువ్వు ఏడికెళ్ళి ఇస్తావు? ఒక మాట, నువ్వు ఏడికెళ్ళి ఇస్తావు? అవునా కదా? ఇది మీకు అర్థమైంది అనుకుంటా. వీడియో క్రాకర్ బిజినెస్ అనేది చాలా కష్టం. ఒక చిన్న మిస్టేక్ జరిగినా కానీ చాలా లాస్ అయిపోతుంది. మాకు వర్షం పడ్డది, 20,000 లాస్ అయిపోయింది. అక్కడికి కూడా మేము తక్కువలో తక్కువ 30% డిస్కౌంట్ పెట్టేసినాం, అమ్మేసినాం అన్ని. అందుకు మాకు 20,000, 15,000, 15కి వెళ్ళి 20,000 మాకైతే మిగిలినాయి. మళ్ళీ చెప్తున్నా, 20కి వెళ్ళి 15,000 మాత్రమే మాకు మిగిలినాయి. మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. మీకు ఇంకా ఏమైనా వీడియో కావాలంటే జల్దీ కామెంట్ చేసేసేది. ట్యాగ్ ఏదో అట్లాంటి ఫ్రెండ్స్ని అయితే ఎవరైతే క్రాకర్ బిజినెస్ పెడదాం అనుకుంటున్నారో, క్రాకర్ బిజినెస్ పెట్టడం చాలా ఈజీయే. పైసలు ఒక 2-3 లక్షలలో నువ్వు స్టాల్ పెట్టుకోవచ్చు. 3 రోజులు దందా. మళ్ళీ చెప్తున్నా, 3 రోజులు దందా. మైండ్లో పెట్టుకొని దందా. 3 రోజులు ఉంటుంది. నీకాడ ఐటమ్ ఆగిందంటే డంప్ అయిపోతుంది. మళ్ళీ రివర్స్ కూడా తీసుకోదు. వచ్చిన రేట్కి అమ్మేసేయాలి. దీపావళి రోజు 7 దాటిందంటే ఈ చిచ్చుబుడ్డి నీకు ఎంత వస్తుందో అంతకి ఇచ్చేసేయాలి. నీకు హోల్సేల్ ఎంత వస్తుందో అంతకి ఇచ్చేసేయాలి. అది కాదు నేను ఉంచుకుంటా అంటే డంప్ అయిపోతుంది. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. జల్దీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. థ్యాంక్ యూ.